మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా యొక్క వందనాలు. బాగున్నారా? ఈ దినమున దేవుడిచ్చిన వాక్యమును మనం చదువుకుందాం. నిన్నటి దినాన మనం చదివిన ఆ మాటలే ఈరోజు మరొక మాటను కూడా అందులో నుండి నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, యెషయా 23వ అధ్యాయం 18వ వాక్యంలో 5వ లైన్ అక్కడ రాయబడి ఉంటుంది. 4-5 చూద్దాం. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టినిచ్చు భోజనం. నిన్న విన్నారు కదా. ఈరోజు ప్రశస్త వస్త్రములు. ఏంటిదా ప్రశస్త వస్త్రములు? ఆత్మ సంబంధమైన వస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రమును దేవుడు మనకి ధరింపచేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనల్ని విడిచిపెట్టడము ఆయనకు ఇష్టం లేదు. ఆదిలో ఏదైనా వనములో మీకు అందరికి తెలుసు కదా, ఆదాము అవ్వ వారిద్దరు కూడా చక్కటి ఏదైనా వనములో దేవుడు వారిని ఉంచున్నారు. ఆ తర్వాత వారు దేవుడు చెప్పిన మాటకు వారు లోబడిన తర్వాత జరిగింది ఏంటిదంటే, వారు ఆ వనములో వారు వస్త్రాలు లేని వారిగా దిగంబరులుగా ఉన్నట్లుగా బైబిల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎంత కనికరము కలిగిన దేవుడు అంటే, ఆయన జంతువును తీసుకొని బలి అర్పించి ఒక బలిపీఠంను కట్టి, ఓకే, దానికి ఉన్న ఆ జంతువు మీద ఉన్న ఆ తోలతోటి చక్కగా వస్త్రమును తొడిగించడానికి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. తన ప్రేమను కప్పి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటిదంటే, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన ప్రేమించినాడు గనుకనే ఆ దేవుడు మరలా తిరిగి వారిని క్షమించున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వస్త్రమును నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును నువ్వు కాపాడుకోవాలి. ఈ వస్త్రం అన్న వెంటనే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది బైబిల్లో. యోసేపుకి వాళ్ళ తండ్రి యాకోబుకి చక్కటి నిలుటంగి, దాని గురించి ఏమన్నా రాయబడి ఉంటుందంటే బైబిల్లో విచిత్రమైన వస్త్రము. ఈ వస్త్రము ప్రేమ వస్త్రము. అంటే యాకోబు తన కుమారునికి ప్రేమతో కుట్టించిన వస్త్రం అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రేమ వస్త్రమును దేవుడు నీకు ధరింపచేస్తున్నాడు. ఒకవేళ నన్ను ప్రేమిస్తలేరు, నన్ను ఎవరు ప్రేమిస్తలేరని బాధపడుతున్నావా? ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వింటున్నావు కదా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు. కన్నీళ్ళు విరుచుట మానుము, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రభా నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నీ ప్రేమ నాకు కావాలని నువ్వు దేవుని అడగలితే నిశ్చయంగా దేవుడు కార్యములు జరిగించును గాక. ప్రార్థన, కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి సహాయం చేసి కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.